దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ఎందుకంటే మనము ఈ లోక సంబంధముగా ఆనందించినను మనకు పరలోక రాజ్యములు నిత్యము ఏడుపే ఉంటది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఎదుట మనకున్నటువంటి ప్రతీది విడిచిపెట్టుకొని ఏడవాలి, దుఃఖపడాలి. మన నవ్వు దుఃఖమునకు, ఆనందమునకు బదులు చింతకును మార్చుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని ఎడల అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. లోక సంబంధముగా నాకు అవి ఉన్నవి, ఇవి ఉన్నవి, ధనములున్నవి, ఆస్తులున్నవని నీవు హెచ్చించుకొని ఎడల నీవు